ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఇన్ 2022 907 గర్ల్స్ వర్ బోర్న్ ఫర్ ఎవ్రీ 1000 బాయ్స్ ఇన్ తెలంగాణ. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు తెలంగాణ. 2022లో తెలంగాణలో ప్రతి 1000 మంది బాలురకు 907 మంది బాలికలు జన్మించారు. ఎస్, ఇది కరెక్ట్. అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 1000 మంది బాలురకు ఎంతమంది, అంటే మన సెక్స్ రేషియో గురించి చెప్పుకుంటాం కదా, అలానే 1000 మంది బాలురకు ఎంతమంది బాలికలు ఉన్నారు లేదా జన్మించారయ్యా అంటే మనకి 907 మంది బాలికలు ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. అంటే ప్రతి 1000 మంది బాలురకు ఎంతమంది అండి? 907 బాలికలు ఉన్నట్లుగా మన గణాంకాలు చెప్తున్నాయి. రైట్, ఇది కరెక్ట్. నెక్స్ట్ బి. ఇన్ 2022 డెత్స్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 102 lakhs to 86.5 lakhs as compared to 2021 అక్రాస్ ద కంట్రీ. ఇది దేశం మొత్తం గురించి అడుగుతున్నాడు. సో దేశం మొత్తంలోనంట చూడండి, దేశవ్యాప్తంగా 2021తో పోలిస్తే 2022లో మరణాలు 102 లక్షల నుంచి 86.5 లక్షలకు తగ్గాయంట. ఇది దేశవ్యాప్తంగా అండి. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకని మొత్తం దేశంలో ఈ 2021 నుంచి 2022 వరకు మనకి ఎంతమంది మరణాలు సంభవించినాయి అంటే 86.5 లక్షల మంది మరణించారు. కానీ గత సంవత్సరం ఎంతమంది ఉన్నారండి? 102 లక్షల మంది ఉన్నారు. కాబట్టి గతంతో పోల్చుకున్నప్పుడు ఈ యొక్క 2022లో మరణాల సంఖ్య అనేది తగ్గింది. రైట్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సి. ఇన్ 2022 ద టోటల్ నెంబర్ ఆఫ్ బర్త్స్ అక్రాస్ ద కంట్రీ ఇంక్రీజ్డ్ బై 2.54 crores. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రిలేటెడ్ టు కంట్రీ. చూడండి, దేశంలో 2022లో దేశవ్యాప్తంగా మొత్తం జననాలు 2.54 కోట్లు పెరిగాయి. అంటే 2021 నుంచి 2022 మధ్య ఎంతమంది జనాభా పెరిగారయ్యా దేశంలో అంటే 2.54 కోట్లు పెరిగారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇక డి. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బర్త్స్ 7.02 lakhs రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ ఇన్ 2022 ద నంబర్ ఆఫ్ గర్ల్స్ వాజ్ 3.34 lakhs. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అంటే తెలంగాణలో 2022లో తెలంగాణలో నమోదైన మొత్తం జననాల్లో ఎంత జనాభా నమోదైంది? తెలంగాణలో 7.02 లక్షలైంది. అయితే బాలికల సంఖ్య 3 అంటే ఈ 7.02లో బాలికల సంఖ్య ఎంత అయ్యా అంటే 3.34 లక్షలు అంటున్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఈ యొక్క జనాభా వివరాలకు సంబంధించి అటు దేశవ్యాప్తంగా కానీ ఇటు తెలంగాణలో కానీ అడిగినటువంటి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే.